హాయ్ ఫ్రెండ్స్, తెలుగింటి వంటకు స్వాగతం సుస్వాగతం. రోజు మాదిరిగా కొత్త వంటలతో గుమగుమలాడే రుచులతో మీ ముందున్నాడు మీ షెఫ్ యాదగిరి గారు. మరి ఆ రుచులు ఆ వంటలు ఏంటో తెలుసుకోవాలని మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? మరి ఆ వంటలేంటో ఇప్పుడు చూద్దాం. పండుగలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ రుచులు అనేటివి ఎప్పుడైతే జివ్వకు కొత్త రుచి అందిస్తుందో అదే మనకు పండుగ. మరి అలాంటి పండుగలలో వచ్చే వంట ఆ కొత్త రుచితో మీ ముందు ఆ వంటను తీసుకొచ్చి ఈరోజు షెఫ్ పరిచయం చేయబోతున్నారు. ఆ వంట పేరు దొండకాయ రొయ్యల కూర. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మగ్గబెట్టిన రొయ్యలు 1 కప్పు, ముక్కలుగా కట్ చేసిన దొండకాయలు 1 కప్పు, ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి 4, కరివేపాకు రెమ్మలు 2, తరిగిన కొత్తిమీర 1 కట్ట, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్స్, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడా. ఇందులో దొండకాయ, ఉల్లిపాయ, కొద్దిగా దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారు చేయ విధానం చూద్దాం. ముందుగా మనం రెగ్యులర్గా చేసే స్టవ్ వెలిగించుకొని నూనె ఇందులో ముందుగా 2 టేబుల్ స్పూన్స్ నూనె ఇందులో వేసుకోవాలి. మనం రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని మనం ఇక్కడ గొప్పతనం ఏంటంటే దీంట్లో ఏ మసాలాలు లేకుండా చక్కగా చిక్కటి గ్రేవీతో ఈ వంట రాబోతుంది. ఇందులో దొండకాయ, ఉల్లిపాయ, కొద్దిగా దాల్చిన చెక్క అండ్ పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఆ పేస్ట్ దీంట్లో ముందుగా వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు రెమ్మలు కూడా ముందుగా ఇందులో వేసుకోవాలి. ఇందులో చూసారు కదా, చక్కగా మనము ఉల్లిపాయను వేయించుకొని దాన్ని ముద్దు పేస్ట్ చేసుకొని చక్కగా దాంట్లో దొండకాయ కూడా వేసుకొని ఈ పచ్చి ఫ్లేవర్ వెళ్ళేంత వరకు ఇందులో నూనె పోసి మనం కొద్దిగా దాన్ని వేయించుకోవాలి. అప్పుడు మనకేంటంటే ఆ వేయించుకుంటే కొద్దిగా ఇందులో నూనె పడుతుంది. ఎందుకంటే నాన్ వెజ్ అనగానే మీ అందరికీ తెలుసు కదండి, కొంచెం ఆయిల్ ఉప్పు కారం తగిలితేనే దాంట్లో ఉన్న రుచి. ఇది ఇందులో రెగ్యులర్గా చేసేదానికంటే కొద్దిగా మనం వీకెండ్ స్పెషల్గా దీన్ని వంట చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం నూనె కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్గా చేసేది ఆయిల్ లెస్. అప్పుడప్పుడు డైటింగ్ను మనం వదిలేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఒకరోజు బాగా తినాలి అని చెప్పేసి మీ అందరి నోరు ఉర్రూతలాడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో మీరు ఈ వంట చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ ఉల్లిపాయను బాగా వేయించేంత వరకు మనము వేయించుకొని తర్వాత ఇందులో దొండకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. నిజంగా వెజ్లో నాన్ వెజ్ ఇదేంటి షెఫ్ గారు ఏది చేసినా కొత్తదనంగా చేస్తూ ఉంటారని చెప్పేసి మీరు అందరూ అనుకుంటారు కదా. ఇక్కడ వెజ్లో నాన్ వెజ్, ఎందుకంటే వెజ్ నాన్ వెజ్ ఎప్పుడైతే 2 కలుస్తాయో అప్పుడు ఒక చక్కటి ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో యాడ్ అవుతుంది. అదేవిధంగా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా మనకి యాడ్ అవుతాయి. ముందే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రొయ్యలను మగ్గబెట్టుకున్నాం. మగ్గబెట్టుకుంటే రొయ్యలు ఇలా చిన్నగా ఇలా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గబెట్టుకున్న ఈ రొయ్యలను ఇప్పుడు మనం ఇందులో వేసుకుంటున్నాం.
మనం ఇందులో దొండకాయ వేసుకున్నాం, చక్కగా మిక్సీలో పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ, దొండకాయ, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం దాల్చిన చెక్కను వేసుకొని అది కూడా ఇందులో వేసుకున్నాం. కొంచెం చక్కగా మగ్గిపోయాయి. ఇది మగ్గిన తర్వాత ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చక్కగా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల నాన్ వెజ్ అనగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా, అంటే మనం క్వాంటిటీకి తగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చక్కటి రుచి దాంట్లో నుంచి మనకు తెలుస్తుంది. ఇక్కడ చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, అది కూడా వేగింది మనకు. ఇప్పుడు దీంట్లో అన్నీ చక్కగా మగ్గి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పెరుగు ఇందులో చక్కగా, ఇందులో మనకు ఎటువంటి కాజు పేస్ట్లు అలాంటి ఏమీ లేకుండా వావ్ చిక్కగా ఇప్పుడు మంచిగా గ్రేవీ వచ్చేసింది. ఇందులో ఇప్పుడు మనకు ఇందులో ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాం. ఇందులో కొద్దిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. అంటే గరం మసాలాలో కూడా హెల్త్కి సంబంధించిన ఒక ఔషధం అన్నమాట. ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన గ్రేవీ మనకెంత అవసరం ఉంటే అంత, చిక్కగా కావాల్సిన చిక్కగా, మనకు కావాల్సినంత. చూసారు కదా, ఇందులో మనం ఎలాంటి కొబ్బరి మసాలాలు, కాజు పేస్ట్లు ఏమీ లేకుండా చక్కటి రుచి, చిక్కటి గ్రేవీ. మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ఇలాగే సేమ్ ప్రొసీడ్ అయిపోతే మీ ఇంట్లో మంచి రుచి, మంచి నాన్ వెజ్, సండే స్పెషల్ వీకెండ్ ఎంజాయ్ ఫుడ్ మీ ఇంట్లో చేసుకోవచ్చు. వావ్ చూసారు కదా, ఇందులో మనం ఏ మసాలా లేకుండానే ఎంత చక్కగా మంచి చిక్కటి గ్రేవీ గుమగుమలు ఆడిపోతుంది ఆ ఫ్లేవర్. చివరగా కొత్తిమీర వేసుకుంటే వావ్ దాని ఫ్లేవరే వేరుంటుంది. ఇప్పుడు చక్కగా కొత్తిమీర వేసుకున్నాం. ఇందులో మనం ఈడ రొయ్యలు, దొండకాయ, కొత్తిమీర, మిర్చి అన్నీ కలిపి చక్కగా మగ్గి ఒక మంచి అరోమా వస్తుంది. ఇందులో కొద్దిగా ఉప్పు ఇంకొద్దిగా తక్కువ ఉంది, కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటాం. ఇందులో మనం ఉప్పు వేసుకుంటే ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోను లేనప్పుడు దాంట్లో ఉన్న వంటలో ఉన్న ఆ గుమగుమలు బయటికి రావు. అప్పుడు ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే మనం వంటలో తెలుసుకుంటామో ఆ గుమగుమ ఎప్పుడైతే ఫ్లేవర్ బయటకు వస్తుందో అది పర్ఫెక్ట్ వంట అయిందని చెప్పేసి అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చక్కగా మనకు గ్రేవీ రెడీ అయిపోయింది. మరి దీన్ని మనం ఒక్కసారి దాన్ని మగ్గనిస్తే అరోమా ఆ మసాలాలన్నీ కూడా చిక్కగా కలిసి మంచి రుచి వస్తుంది బయటికి. కాబట్టి అంత పర్ఫెక్ట్ రెడీ అయిపోయింది. మరి దీన్ని మనం బౌల్లో తీసుకుందాం. తీసేసుకుందాం మనం. నిజంగా ఎట్లా ఉందంటే రొయ్యల ఇగురు చేస్తుంటాం రెగ్యులర్గా, అలాగే ఇది కూడా చిక్కగా ఇగురులాగా చిక్కటి గ్రేవీ దగ్గరగా ఉంది. నిజంగా ఇది చాలా బాగా మీరందరూ కూడా ఈరోజు నాన్ వెజ్ చేసుకుంటే చక్కగా వీకెండ్స్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. దొండకాయ రొయ్యల కూర రెడీ అయిపోయింది. చిక్కటి గ్రేవీతో నా ముందు ఉంది. మరొకసారి దీన్ని తయారు చేయ విధానం క్లుప్తంగా చూద్దాం. దొండకాయ రొయ్యల కూర కావలసిన పదార్థాలు: మగ్గబెట్టిన రొయ్యలు, దొండకాయ ముక్కలు,
తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగిన కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నూనె, పెరుగు, ఉప్పు, ఉల్లిపాయ, దొండకాయ, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి కలిపి చేసిన పేస్ట్. తయారీ విధానం: దొండకాయ రొయ్యల కూర తయారీకి ముందుగా ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ, దొండకాయ, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి కలిపి చేసిన పేస్ట్ని వేసుకోవాలి. అలాగే అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో దొండకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత మగ్గించుకున్న రొయ్యలు వేసి కలుపుకోవాలి. అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తరువాత పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే అందులో ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి మరికొద్దిసేపు మగ్గించుకోవాలి. దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయొచ్చు. దీన్ని తయారు చేయ విధానం చూసారు కదండి. మరి ఇది మాత్రం చాలా చక్కగా గుమగుమలాడుతూ ఉంటుంది. మరి ఇంత మంచి రుచి, నాకైతే ఆ ఫ్లేవర్ అయితే అద్భుతంగా, ఆ రుచులు బాగా, ఆ ఫ్లేవర్, ఎందుకంటే దొండకాయ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. రొయ్యలు ఆ రొయ్యల నీచు అనే స్మెల్లే లేదు అసలు. నిజంగా చెప్పాలంటే అసలు చక్కగా ఎంత నీట్గా, అంటే ఇది చికెన్ కర్రీతో ఏమన్నా చేశారేమో షెఫ్ గారు. అంటే యాక్చువల్గా రొయ్యలు అంటే కొంచెం నీసు వాసన వస్తూ ఉంటుంది కదా, ఇందులో ఆ ఫ్లేవర్ ఏమాత్రం తెలియకుండా నిజంగా చక్కగా ఆ ఫ్లేవర్ గుమగుమలాడుతూ ఉంటుంది. మరి మీరందరూ కూడా ఇంట్లో తప్పకుండా మంచి వంట మీకు చూపించినారు కాబట్టి మంచి వంటను మీ ఇంట్లో ట్రై చేసుకొని వీకెండ్లో ఎంజాయ్ చేయండి.